హలో వ్యూవర్స్, ఈరోజు వీడియోలో మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్కి సంబంధించిన మోడల్ మీరు మర్చిపోయినట్లయితే దాన్ని ఎలా తెలుసుకోవాలనేది చూద్దాము. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇందులో CPUZ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ CPUZ సాఫ్ట్వేర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మనకి జిప్ ఫైల్ అని ఉంది చూసారా, జిప్.ఇంగ్లీష్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ నౌ మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది ఎక్కడైతే డౌన్లోడ్ అయిందో ఆ ఫోల్డర్ను ఓపెన్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ అంటే అది జిప్ అయి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆ సాఫ్ట్వేర్ అనేది ఇలా 32 బిట్ సిస్టమా 64 బిట్ సిస్టమా రెండు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి వస్తాయి. నాది 64 బిట్ అప్లికేషన్ కాబట్టి CPUZ-X64 అనేది డబుల్ క్లిక్ ఇస్తున్నాను. ఇలా మీకు విండో ఓపెన్ అయిన తర్వాత ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే అది మీ సిస్టమ్ని అంతా చెక్ చేసుకొని మీ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలా డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే నా ప్రాసెసర్ చూడండి, ఇంటెల్ కోర్ i5 14th జనరేషన్ అనమాట. ఇక్కడ మనకు సంబంధించిన సిస్టమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మెయిన్ మదర్ బోర్డ్ చూడండి, మెయిన్ బోర్డ్ అంటే మదర్ బోర్డు. నా మదర్ బోర్డ్ వచ్చేసి B760M మోడల్ అనమాట. ఇలా మీకు గ్రాఫిక్ కార్డ్, నా గ్రాఫిక్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్, మెమరీ కార్డ్ అంటే ర్యామ్కి సంబంధించిన డీటెయిల్స్, నా ర్యామ్ వచ్చి DDR5 32GB ర్యాము. ఇలా మీకు సంబంధించిన సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ టూల్లో మీరు చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.